కాలవాహినిలో ధారావాహిక మూడవ భాగం. రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద. ఆయన చెల్లెలి కూతురు కావ్య, అక్క కొడుకు తిరుమల. గ్రామంలోనే ఆయన ప్రత్యర్థి రాంబాబు కూతురు దివ్య. పెద్దల మనస్పర్ధలతో సంబంధం లేకుండా దివ్య, కావ్య మంచి స్నేహితులుగా ఉంటారు. ఇక కాలవాహినిలో ధారావాహిక మూడవ భాగం వినండి. సత్యానందరావు వరండాలో వాలు కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని ఉన్నారు. భార్య సావిత్రి కాఫీ గ్లాస్తో వరండాలోకి వచ్చింది. రావుగారి ముఖంలోకి చూసింది. వారి వదనంలో విచారం. అర్థాంగి కదా సావిత్రి విషయాన్ని గ్రహించింది. వారిని సమీపించింది. ఏమండి? మెల్లగా పీల్చింది. సత్యానందరావు తొట్రుపాటుతో కళ్ళు తెరిచారు. భార్య ముఖంలోకి చూశారు. సావిత్రి నవ్వుతూ వారి ముఖంలోకి చూసింది. చికాకుతో మనోవ్యాకులతతో ఉన్న వారికి తమ ఇల్లాలి మృదు మధురమైన పలకరింపు, చిరునవ్వు కొంత ఊరటను కలిగిస్తుంది. అందుకే అన్నారు పెద్దలు, భార్య కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అని. అది అక్షర సత్యం. కానీ అలాంటి అనుకూలవతి, అభిమానవతి అయిన ఇల్లాలు లభ్యపడడం గొప్ప అదృష్టం అవుతుంది. అందుకే అన్నాడు ఓ తమిళ్ మహాకవి, మనవి అమియదెల్లాం ఇరవన్ కుడుత్త వరం. భార్య సమకూరడం దేవుడిచ్చిన వరం అని అర్థం. రావుగారి మస్తిష్కంలో ఉన్న భావాల స్థానంలో సావిత్రి బొమ్మ నిలిచింది. కాఫీ అందించింది సావిత్రి చిరునవ్వుతో. రావుగారు గ్లాసును అందుకున్నారు. సిప్ చేశారు. చక్కన సరిపోయిందా అడిగింది. కలిపింది ఎవరు? నా రాణిగారు కదా. కళ్ళు ఎగరేస్తూ నవ్వుతూ చెప్పాడు సత్యానందరావు. ఏమండి? దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నారు. అవును సావిత్రి, మన జానకి, నరేంద్రలను గురించి. వారం రోజుల్లో వస్తామని వెళ్ళిన వారు ఇంతవరకు రాలేదంటే అక్కడి పరిస్థితులన్నింటినీ చక్కబెట్టుకుని స్థిమితంగా ఇక్కడ ఉండడానికి రావాలిగా. కొంత సమయం పట్టే విషయం కదండి అన్యాయంగా చెప్పింది సావిత్రి. అవునవును. ఇంతలో తిరుమలరావు ఇచ్చాడు. మావయ్య శుభోదయం, మామిడి తోటకు వెళ్దామా? తిరుమల, లోనికి రా, కాఫీ తాగి బయలుదేరదుగానే. రావుగారి చేతిలోని గ్లాసును అందుకొని సావిత్రి లోనికి నడిచింది. సరే పద. తిరుమలరావు సావిత్రిని అనుసరించాడు. ఇరువురు వంట ఇంట్లోకి ప్రవేశించారు. తిరుమల, మీ మామయ్య జానకి, నరేంద్రాల గురించి దిగులు పడుతున్నారా? నీవు ఓసారి నరేంద్రతో ఫోన్లో మాట్లాడరా అభ్యర్థనగా చెప్పింది సావిత్రి. అత్తయ్య, మాట్లాడాను. 90% పనులు అయిపోయాట. 10 రోజుల్లో వస్తారట చెప్పాడు తిరుమల. అలాగా? అవునత్త. ఆ మాటల్ని మీ మామయ్యతో చెప్పు. చెప్పేవాడినే. నీవు కాఫీ ఇస్తాన్నావుగా, నీ వెనకాలే వచ్చేశా నవ్వుతూ చెప్పాడు తిరుమలరావు. ఆయన ఎప్పుడూ ఒంటరిగా వండింది లేదు కదరా. ఈ మధ్యన వారు. జానకి చేతిలోని కాఫీ గ్లాసును అందుకొని తిరుమల, అత్తయ్య, నాకు అంతా తెలుసుగా. 5 ఏళ్లుగా వారు పడే ఆవేదన నాకు తెలుసు. జానకితో మీరు ఇక్కడికి వచ్చి స్థిరపడండి అని చెప్పింది నేనే అత్త. సావిత్రి ముగించకముందే చెప్పాడు తిరుమల. అలాగా? అవును. సావిత్రి ఆనందంగా నవ్వింది. ఖాళీ గ్లాసును వంట తిన్నె మీద ఉంచి తిరుమలరావు వెనకాలే సావిత్రి వరండాలోకి వచ్చారు. మామయ్య, మన జానకి వదిన, నరేంద్ర అన్నయ్యలు 10 రోజుల్లో వస్తున్నారు. నిన్న అన్నయ్య ఫోన్ చేసి చెప్పారు. ఫోన్ చేసి చెప్పాడా? ఆత్రంగా అడిగాడు సత్యానందరావు. అవును. దీర్ఘం తీస్తూ నాటక పక్కీలో చిరునవ్వుతో చెప్పాడు తిరుమల. ఆమె చిరునవ్వుతో అవునన్నట్లు తలాడిచ్చింది. సావిత్రి, నేను తిరుమల మామిడి తోట వరకు వెళ్ళొస్తాం. వెళ్ళిరండి. సత్యానందరావు ముందు, వెనకాల తిరుమలరావు వరండా మెట్లు దిగారు. సత్యానందరావు నడుస్తూనే వెనుదిరిగి సావిత్రి ముఖంలోకి చూశారు. మంచిది అంది సావిత్రి చిరునవ్వుతో. మామ అల్లుడు వీధిలోకి ప్రవేశించారు. బుల్లెట్పై ఇరువురు 15 గంటలో మామిడి తోటకు చేరారు. ఆ తోటలో ఓ దంపతులు కాపురం ఉన్నారు. అక్కడి చెట్లకన్నిటికీ పాదులు చేసి నీరు పెట్టి వాటి సంరక్షణ చేయడమే వారి బాధ్యత.
అతని పేరు సోము, భార్య పేరు లక్ష్మి. బుల్లెట్ శబ్దం విన్న సోము పరుగున గేటును సమీపించి తెరిచాడు. నవ్వుతూ తిరుమలరావు లోనికి పొనిచ్చి అక్కడ ఓ పక్కన ఉన్న పర్ణశాల ముందు ఆపాడు. ఇరువురు దిగారు. పరుగున సోము వారిని సమీపించాడు. సోము, అంతా బాగున్నారా? ఆ, అంతా తమదయ్యా. మామిడి చెట్లకు మందు కొట్టావా? కొట్టానయ్యా. ఈ ఏడు కాపు ఎలా ఉంది? పోయిన సంవత్సరం కన్నా బాగుందయ్యా. దిగుబడి బాగుంటుందయ్యా. నేను తిరుమల అలా వెళ్ళి చెట్లను చూసి వస్తాం. నీవు నీ పని చూసుకో. అట్టాగేనయ్యా. సత్యానందరావు పక్కన తిరుమలరావు తోటలో మామిడి చెట్లు ఉన్న వైపుకు నడిచారు. ఆ తోట వైశాల్యం 8 ఎకరాలు. 3 ఎకరాల్లో మామిడి, 2 ఎకరాల్లో సపోటా, 1 ఎకరంలో నిమ్మ, 1 ఎకరంలో మల్లె, మిగతా ఎకరంలో కూరల మొక్కలు ఆయా ఋతువుల్ని అనుసరించి పూస్తూ కాస్తూ ఉంటాయి. సోముకు ఒక కొడుకు, కూతురు. 10, 8 ఏళ్ల ప్రాయం. పిల్లవాడు పెద్ద. ఆ పిల్లలు సత్యానందరావు గారి తాతగారు కట్టిన హైస్కూల్లో చదువుతున్నారు. సోముకు సత్యానందరావు కుటుంబం అంటే ప్రాణం. అతని తండ్రి తిరుపాలు కూడా అదే కొరువు. ఆ తోటే అతనికి తెలిసిన ప్రపంచం. ఆవేశంలో నేరం చేసి జైలుపాలైనాడు. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు. అన్ని చెట్లను చూసి చివరికి ఓ మామిడి చెట్టు కిందకి చేరి, తిరుమల, ఇక్కడ కూర్చుందాం అన్నాడు సత్యానందరావు. అలాగే మావయ్య. ఇరువురు కూర్చున్నారు. ఆ చెట్టు మొదలును తదేకంగా చూస్తున్న సత్యానందరావు గారి ముఖాన్ని కొన్ని క్షణాలు పరీక్షగా చూసి తిరుమలరావు, మావయ్య, ఏంటి ఆ మొదలును అలా చూస్తున్నారు? తిరుమల, ఈ చెట్టును మా తాతయ్య గారు నాటారు. దాదాపు 50 మామిడి చెట్లు ఉన్నాయి. అన్నిటికంటే ఈ చెట్టు వయస్సు పెద్దది. దీని వయస్సు 60. నా వయస్సు 68. తల నెరిసింది, ముసలితనం వచ్చేసింది. పుట్టాను, పెరిగాను, వయస్సు వచ్చేసింది. ఏం సాధించాను అని నన్ను నేను ప్రశ్నించుకుంటే తృప్తికరమైన జవాబు లేదు. ఈ జీవిత పయనం ఇంకా ఎన్నాళ్ళు సాగుతుందో. గడిచిన జీవితం నాకు ఇచ్చింది అశాంతి, ఆవేదన. నీకు కొన్ని విషయాలు తెలుసు, కొన్ని తెలియవు. ఈ చెట్టును నాటేనాటికి మా తాతయ్య కృష్ణారావు గారి వయస్సు 45 సంవత్సరాలు. నా వయస్సు అప్పటికి 8 సంవత్సరాలు. చెట్టును నాటి వారు నాతో చెప్పిన మాటలు, రేయ్ సత్య, మనం ఏ పని చేసినా అది మన కోసం అనే భావనలో చేయకూడదు. 10 మందికి ఉపయోగపడాలని ఆ దేవుణ్ణి కోరుకోవాలి. సద్భావాలకు ఆ దేవుని అనుగ్రహం, విజయం తప్పక ఉంటుంది. ఈ చెట్టును ఈరోజు నేను నాటాను. దీని పండ్లను నేను తింటానో లేదో నాకు తెలీదు. కానీ నీవు, అక్క, చెల్లి, తమ్ముడు, నీ భార్యా పిల్లలు తప్పక తింటారు. నాకు కావలసింది అదే నాన్న, నవ్వుతూ చెప్పారు. ఇక్కడికి వచ్చి తిరుగుతూ ఉంటే నాకు తాతయ్య మాటలు జ్ఞప్తికి వస్తాయి. నా మనోవ్యాకులత కొంతవరకు తీరుతుంది. భవిష్యత్తు మీద నమ్మకం, జీవితం మీద ఆశ కలుగుతాయి. అందుకే వారానికి 2-3 సార్లు ఇక్కడికి వస్తాను. నా గతంలో నా తాతగారి, తండ్రిగారి, తల్లిగారి మధుర జ్ఞాపకాలు ఎన్నో. వారి మాటలు నాకు ఊరటను కలిగిస్తాయి. ప్రతి వ్యక్తికి తల్లి ప్రేమ చాలా అవసరం. ముఖ్యంగా మనం ఎన్ని తప్పులు చేసినా మన్నించి మనకు మంచి మాటలు చెప్పి చక్కటి సంస్కారాన్ని నేర్పే తొలి గురువు అమ్మ, మన అమ్మ. అలాంటి తల్లి నా 10 సంవత్సరాల ప్రాయంలో నాకు, నా వారికి దూరమైంది. ప్రసవ సమయాన మగబిడ్డను కని మరణించింది. ఆ తమ్ముడు 3 మాసాల్లో ఆమె వెళ్ళిన చోటికే వెళ్ళిపోయాడు. అమ్మ లేదు. మా ఇంటి పాదకందరికీ ఎంతో ఆవేదన. తాతయ్య, నాన్నమ్మలు తమ దుఃఖాన్ని దిగమింగి అందర్నీ, అంటే అక్క, మీ అమ్మను, నా చెల్లి కావ్య తల్లిని, నా సోదరుడు చెప్పడం ఆపేశాడు సత్యానందం. వారి కళ్ళల్లో కన్నీరు, కంఠం బొంగురుపోయింది. తమ్ముని జ్ఞాపకాలు వారిని ఎంతగానో కలవరపరిచాయి. దీనంగా, దివురుగా సత్యానందరావు గారిని చూస్తూ ఉండిపోయాడు తిరుమలరావు. కళ్ళు మూసుకొని ఉన్న సత్యానందరావు కొన్ని నిమిషాల తర్వాత పై పంచెతో కన్నీటిని ఒత్తుకొని, తిరుమల, నా తమ్ముడు రఘునందన చాలా చాలా మంచివాడురా, విచారంగా చెప్పాడు సత్యానందరావు. మావయ్య, చిరమావయ్య ఎలాంటివారో నాకు తెలియదా మావయ్య? మీరు శ్రీరాముడైతే వారు సాక్షాత్తు లక్ష్మణుడే కదా. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా మావయ్య? ఎంతో అన్యాయంగా చెప్పాడు తిరుమలరావు. అవును, వాడి మంచితనాన్ని తెలియని వారంటూ ఈ ప్రాంతంలో ఎవరూ లేరు, 3 తప్ప. అందులో 2 సుబ్బారాయుడు, అతని కొడుకు రాంబాబు కదా మావయ్య. మరి 3వ వ్యక్తి?
అడిగాడు తిరుమల. నందాదేవి. మావయ్య ఆశ్చర్యంతో అడిగాడు తిరుమలరావు. అవును తిరుమల, విచారంగా చెప్పాడు సత్యానందరావు. ఇది ఎంతో కాలంగా నా గుండెలో దాగి ఉన్న విషయం. ఈరోజు నీతో చెప్పాలనిపిస్తోంది, జిజ్ఞాసగా అన్నాడు సత్యానందరావు. చెప్పండి మావయ్య. ఆ నందాదేవి లేకుంటే నా తమ్ముడు నా పక్కనే ఈనాటికి రేపటికి నా జీవితాంతం నాకు తోడుగా ఉండేవాడు. మావయ్య, మీరు చెప్పింది నిజం తిరుమల. తిరుమల పూర్తి చేయకముందే జవాబు చెప్పాడు సత్యానందరావు. తిరుమల, మనుషుల మధ్యన రాగద్వేషాలు, ప్రేమాభిమానాలు మనం కోరుకున్న రీతిగా సంక్రమించవు. మనం తలిచేది ఒకటి, జరిగేది మరొకటి. అప్పటికి నా వివాహం మీ అత్తయ్య సావిత్రితో జరిగి 2 సంవత్సరాలు. రఘునందన, నందాదేవి ఒకే కాలేజీలో చదివేవారు. బిఏ ముగించి రఘునందన లా కాలేజీలో చేరాడు. నీలాగే వాడికి సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని, నీతిని, నిజాయితీల్ని కాపాడాలనే గొప్ప ఆశయం. అందుకే ఆ వృత్తిని ఎన్నుకున్నాడు. బాగా చదివాడు, ఉత్తీర్ణుడయ్యాడు. విషయం తెలిసిన వారం రోజులకు సుబ్బారాయుడు మన ఇంటికి ఓ రోజున వచ్చాడు. మా నాన్న నారాయణరావు గారు వారి రాకను గమనించి ముందుకు నడిచి నమస్కరించి వారికి స్వాగతం పలికారు. ఇరువురు వరండాలకు వచ్చారు. కూర్చోండి, ఎంతో వినయంగా చెప్పారు నాన్నగారు. సుబ్బారాయుడు గారు కూర్చున్నారు నవ్వుతూ. కృష్ణారావు గారు ఉన్నారా అడిగాడు. ఉన్నారండి. పిలుస్తారా, వారితో మాట్లాడాలి అన్నాడు సుబ్బారాయుడు. అలాగేనండి చెప్పి నాన్నగారు ఇంట్లోకి వచ్చి తాతయ్యకు విషయాన్ని చెప్పారు. అంతా విన్న తాతయ్య గారు, వాడు ఎందుకు వచ్చాడ్రా సాలోచనగా స్వాగతంలో అన్నారు. వరండా వైపుకు నడిచారు. నేను, నాన్నగారు వారి వెనకాల వరండాలకు వచ్చాం. సుబ్బారాయుడి కంటే మా తాతయ్య వయసులో పెద్ద. అప్పటికి వారి వయస్సు 90 సంవత్సరాలు. రాయుడు మా ఊరి స్థానిక వంశీయుడు కాదు. 5 సంవత్సరాల కిందట పడమటి సీతారాంపురం ప్రాంతం నుండి ఎత్తి వచ్చిన కుటుంబం. ఇల్లు, భూములు కొనుక్కొని మీ గ్రామవాసులుగా మారిపోయారు. అంతవరకు 3-4 వందల ఇళ్ళు ఉన్న ఆ గ్రామంలో మా తాతయ్య గారి మాట వేదవాక్కు. ఎవరికి ఏ సమస్య ఏర్పడినా ఇరు వర్గాల వారు మా ఇంటికి తాతగారి వద్దకు వచ్చి విషయాన్ని చెప్పుకునేవారు. ఇరువురి విన్నపాలను, మనోభావాలను విని ధర్మబద్ధమైన సలహాలను వారికి చెప్పేవారు తాతగారు. వారు ఆత్మావలోకనంలో తమ తమ తప్పు ఒప్పుల్ని గ్రహించి తాతగారి మాటల్ని గౌరవించి చేతులు కలుపుకొని జితులుగా మారి ఆనందంగా వెళ్ళిపోయేవారు. సుబ్బారాయుడు గారు గ్రామంలో చేరిన 2 సంవత్సరాల్లో గ్రామవాసుల్ని కొందరిని తన చతుర కుయుక్తి మాటలతో తన వైపుకు తిప్పుకున్నారు. కారణం, మా ఇంటికి తాతయ్య గారికి ఉన్న పేరు ప్రతిష్టల మీద వారికి ద్వేషం కలిగింది. తాతయ్య గారికి మించిన పేరు ప్రతిష్టలు తనకు సంక్రమించాలనుకుని నీచ చతురతను ఆ అమాయక ప్రజలపై ప్రయోగించారు. కొందరు వారిని అనుసరించారు. ఏకంగా ఉన్న గ్రామంలో 2 వర్గాలు ఏర్పడ్డాయి. అది మంచిది కాదని ఎరిగిన తాతయ్య గారు సుబ్బారాయుడు గారిని పిలిపించి హితబోధ చేశారు. వారి మాటలు రాయుడు గారికి రుచించలేదు. వ్యంగ్యంగా నవ్వుతూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత 2 ఏళ్ల మధ్యన రాకపోకలు లేవు. అది జరిగి అప్పటికి 2 సంవత్సరాలైంది. అకస్మాత్తుగా మా ఇంటికి వచ్చిన రాయుడు గారి రాకకు అందరం ఆశ్చర్యపోయాం. మన హైందవ సాంప్రదాయం శత్రువు ఇంటికి వస్తే అతన్ని ఆత్మీయునిలా గౌరవించాలన్నది తాతయ్య గారు పాటించారు. సుబ్బారాయుడు గారు, అంతా కుశలమా? చిరునవ్వుతో వారిని పలకరించారు. గర్వి, అహంకారి కుర్చీలోంచి లేవలేదు. సంస్కారం రక్తంలో ఉండాలి, మధ్యలో రావడం దుర్లభం. వారి ఎదుటి కుర్చీలో తాతయ్య గారు కూర్చున్నారు. సుబ్బారాయుడు నవ్వుతూ చేతులు జోడించారు. తాతయ్య ప్రతి నమస్కారం చేసి, చెప్పండి విషయం ఏమిటో ఎంతో ఆత్మీయతతో అడిగారు. మీతోటి ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చాను. నిర్భయంగా చెప్పండి, నాకు వీలైతే చేస్తాను. మీ చిన్నబ్బాయి రఘునందనకు మా అమ్మాయి నందాదేవికి వివాహం జరిపించాలని నా కోరిక ప్రాధేయపూర్వకంగా అడిగాడు సుబ్బారాయుడు. తాతయ్య గారు వారి ముఖంలోకి చూసి వ్యంగ్యంగా నవ్వారు. చూడండి సుబ్బారాయుడు గారు, తమరి ఇంటికి అరుడయ్యే అర్హత మా రఘునందనుడికి లేదు సౌమ్యంగా చెప్పారు. సుబ్బారాయుడు ఆశ్చర్యపోయాడు. మాకు అభ్యంతరం లేదు మెల్లగా చెప్పాడు సుబ్బారాయుడు. మీకు లేకపోవచ్చు, కానీ మాకుంది. తాతయ్య గారు లేచి చేతులు జోడించారు. దాని అర్థం తమరు ఇక బయలుదేరవచ్చు అని. మరోసారి ఆలోచించండి, కుర్చీలోంచి లేస్తూ సుబ్బారాయుడు గారు అన్నారు.
మాకు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకునే అలవాటు సుబ్బారాయుడు గారు, చిరునవ్వుతో చెప్పారు తాతయ్య. సుబ్బారాయుడికి అవమానంతో ముఖం చెల్లబోయింది. వరండా మెట్టు దిగి 10 అడుగులు వేసి వెనుదిరిగి చూశాడు. నాపరాళ్ళు కాస్త ఎగుడు దిగుడుగా ఉన్నాయి. ముందుకు చూస్తూ జాగ్రత్తగా వెళ్ళండి రాయుడు గారు, సౌమ్యంగా చెప్పారు తాతయ్య కృష్ణారావు గారు. సుబ్బారాయుడు గారు మమ్మల్ని చూపుతోనే భస్మం చేసేలా చూసి వెళ్ళిపోయాడు. నారాయణ, నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా? నాన్నగారి ముఖంలోకి చూస్తూ అడిగాడు తాతయ్య. లేదు నాన్న, చిరునవ్వుతో నాన్నగారు జవాబిచ్చారు. తాతయ్య అంటుండేవారు, ముందు తరం యోగ్యత ఇంటికి వచ్చిన కోడలి యొక్క తత్వం, సంతానాన్ని సాకే విధానాలపై ఆధారపడి ఉంటుందని. స్వానుభవంలో తెలిసింది అది సత్యమని. అకారణంగా మా 2 కుటుంబాల మధ్యన సఖ్యత సమసిపోయింది. సుబ్బారాయుడి కుటుంబ సభ్యులకు మా కుటుంబం పట్ల పగాద్వేషం పెరిగాయి. తిరుమల, జీవితం చాలా చిన్నది. ఆ కాలంలో స్వార్థంతో కాకుండా పరమార్థంతో సాటివారిని అభిమానించడం, మనకు ఉన్నంతలో కొంత పేదవారికి దానం చేయడం, 10 మంది చేత మంచివాళ్లు అనిపించుకోవాలనే మార్గంలో తాతయ్య నాన్నగారు నడిచారు. నేను అదే మార్గాన నడుస్తున్నాను. మీ చిరమామయ్య మరణానికి కారకులెవరో తెలిసి కూడా నేను కోర్టు కేసును ఆశ్రయించలేదు. ఎవరు చేసిన పాపం వారు అనుభవించక తప్పదు. ఆ తర్వాత నందాదేవి, మీ బావ చంద్రశేఖర్పై మోపిన నింద, అది విని నేను నిజం అని నమ్మి వాణ్ణి అసహించుకున్న తీరు నీకు తెలిసిందే కదా. వాడి విషయంలో నేను ఆవేశంతో తప్పు చేశాను. దాని ఫలితంగా వాడు గుర్తుకు వచ్చినప్పుడల్లా నేను నరకయాతన అనుభవిస్తున్నాను. శేష జీవితం ఎంతో నాకు తెలీదు. పోయే లోపల వాణ్ణి చూడగలనో లేదో తెలీదు. చచ్చేంత వరకు పగ ప్రతీకాలకు దూరంగా, ప్రేమ ఆదరణ అభిమానాలకు దగ్గరగా బతకాలనేదే నా వాంఛ. నాన్నమ్మ తాతయ్యలు చనిపోయి 6 ఏళ్ళు, నాన్నగారు పోయి 4 ఏళ్ళు అయిందిగా. వారు పోయినప్పటి నుంచి మనస్సున ఏకాకినైపోయాననే భావన. అందుకే నరేంద్ర, జానకి, కావ్యలను ఇక్కడికి మన ఇంటికి రమ్మని కోరాను. నా చెల్లి జానకి, బావ నరేంద్ర సమ్మతిచ్చినందుకు ఎంతో సంతోషం. 2 సంవత్సరాల కిందట గతించిన మా బావగారు, మీ నాన్న శంకర్రావు, నాకు బావే కాదు మంచి స్నేహితుడు. వారు తన పని అయిపోయిందని వెళ్ళిపోయారు. ఇప్పుడు వారి స్థానంలో నాకు నీవున్నావు. నా చివరి వరకు నీవు నాతో ఇలాగే ఉంటావా తిరుమల? దీనంగా అడిగాడు సత్యానందరావు. తప్పకుండా ఉంటాను మావయ్య. నాకు పెద్ద దిక్కు మీరే కదా మావయ్య. నేను ఈనాడు ఈ స్థితిలో ఉన్నానంటే దానికి నా మానసిక గురువులు మీరే అన్నాడు తిరుమల. తిరుమల, చాలా సంతోషమయ్యా. కొడుకు పోయిన నాకు కొడుకు స్థానంలో నీవున్నావు. అది నాకు ఎంతో ఆనందం. మావయ్య, ఏం తిరుమల? బావ ఏదో ఒక రోజున తిరిగి వస్తాడని నాకు నమ్మకం మావయ్య. శూన్యంలోకి చూస్తూ కళ్ళు మూసుకున్నాడు తిరుమల. అతన్ని పరీక్షగా చూశాడు సత్యానందరావు కొన్ని క్షణాలు. నీ నోటి వాక్యం ఫలించాలి తిరుమల. తప్పక ఫలిస్తుంది మావయ్య. ఆనందంగా తన కుడి చేతిని తిరుమల శిరస్సుపై ఉంచాడు సత్యానందరావు. సోము 2 టెంకాయలు తీసుకుని వచ్చి వారికి అందించాడు. ఇరువురు ఆ నీటిని తాగారు. పైకి లేచారు. సోముకి చెప్పి బుల్లెట్పై ఊరి వైపుకు బయలుదేరారు. ఇంకా ఉంది కాలవాహినిలో ధారావాహిక 4వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.